హాయ్ హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డలు పచ్చి రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి ప్లీజ్. ఫస్ట్ చామగడ్డలు మొత్తం తోలంతా తీసుకుంటున్నామండి. పైన తోలంతా చాకుతోటే పచ్చి చామగడ్డల మీదే తోలు మొత్తము తీసి శుభ్రం చేసుకుంటున్నాము. కొంచెమేనండి, 1/2 కేజీ చామగడ్డలే. కొద్దిగా పచ్చి రొయ్యలు బాగా వాష్ చేసి తీసుకొచ్చాను. తొక్కు తీసిన తర్వాత ఇప్పుడు కర్రీలోకి మసాలాలు మొత్తము కలుపుకుంటున్నాను. చూడండి ఒకసారి. కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు మొత్తము వేసేసానండి. ఆనియన్ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా వేసేసానండి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసానండి. పచ్చి రొయ్యలు కూడా కొద్దిగానండి. అవి వేస్తే కొంచెం కూర టేస్టీగా ఉంటుందని చెప్పి వేస్తున్నాను. చూడండి వేసాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్టు సగం స్పూనేనండి, స్పూన్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకుంటున్నాను చేతితోటి. కర్రీ మొత్తము మసాలాలు, చామగడ్డలు, పచ్చి రొయ్యలు మొత్తము కలిసిపోయేటట్టు వాటర్ వేసి కుక్కర్లో చేతితోటి కలుపుకుంటున్నాను. సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో అయిపోద్దండి ఈ కర్రీ. నూనె కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఉంటుంది నూనె వేసేసాను. పైన వేసి కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తే విజిల్స్ రావాలండి. చామగడ్డలు కొంచెం లేటుగా ఉడుకుతాయి. అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దేంట్లో అయినా తినచ్చు. స్టవ్ మీద పెట్టేశాను. చూడండి విజిల్స్ వస్తున్నాయి. బాగా ఒక 5-6 విజిల్స్ వస్తే చామగడ్డలు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి విజిల్స్ వస్తున్నాయి. ఉడికిపోయిందండి చామగడ్డల కూర. ఒకసారి చూసేయండి. కుక్కర్ మూత ఓపెన్ చేస్తాను. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చండి ఈ కర్రీ. పచ్చి రొయ్యలు వేసాం కదా, కొంచెం వేసుకున్నా కానీ టేస్ట్గా ఉంటుంది కర్రీ. చూడండి ఎంత చిక్కగా బాగా కలిసిపోయింది. టమాటాలు కూడా వేసానండి. టమాటాలు చూడట్లేదు మీకు. 2 టమాటాలు వేసుకున్నాను సన్నగా కట్ చేసి. చూడండి కూర కలుపుతున్నాను, కలిపి చూపిస్తున్నాను. బాగా చిక్కగా కలిసిపోయిందండి చామగడ్డల కూర. మెత్తగా ఉడికిపోయింది. చామగడ్డ కూడా స్పూన్కే అంటుకుంటుందండి, చెంచాకే ఉడికిపోయి. చూడండి కర్రీ ఇప్పుడు తీస్తాను ఒక గిన్నెలో. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. సింపుల్గా అయిపోద్ది, శ్రమ పడక్కర్లేదండి. ఈ కర్రీకి ఇలా కలుపుకొని చేసుకుంటే తొందరగా అయిపోద్ది. చూడండి ఎంత బాగా అసలు ఉడికిపోయినాయో. చామగడ్డలు పగిలిపోయినాయి. 5 విజిల్సేనండి పెట్టింది. మెత్తగా ఉడికిపోయినాయి. కర్రీ చాలా టేస్టీగా ఉందండి.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు తెలుగు అంతగా రాదండి, మీరే అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ చూడండి, గిన్నెలోకి తీస్తున్నాను. హాయ్.